అదేవిధంగా ఈ వాణిజ్య వ్యాపార రంగాల అభివృద్ధికి పేద ప్రజల అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న ఈ బైపాస్ ఏర్పాటు చేసి ఫ్లైఓవర్ వద్దనే ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహిస్తున్నటువంటి సతీష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులకు, ప్రజా సంఘ నాయకులకు, అదేవిధంగా అఖిలపక్ష అన్ని పార్టీల నాయకులకు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమం మనం ఎప్పుడో జరుపుకోవాల్సింది ఇప్పటికే లేట్ అయింది. ఖచ్చితంగా పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే ఒక కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా తిరుమలగిరికి ఓన్లీ ఈ రోడ్డు అంటే ఇప్పుడు మోత్కూరు, తొర్రూరు ఈ రోడ్డు మాత్రమే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఓనర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్నగా ఈ బండ్లు పెట్టుకునే వ్యాపారస్తులకు మాత్రమే సంబంధించింది అని కాకుండా తిరుమలగిరిలో ఉన్నటువంటి ఆ మాటకొస్తే తిరుమలగిరి మండలానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి సమస్యగా తీసుకొని దీనికోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ తిరుమలగిరి అభివృద్ధి కనుక కుంటుపడిపోతే, ఒక్కసారి తిరుమలగిరిలో వ్యాపార రంగం కానీ వాణిజ్య రంగం కానీ కుంటుపడిపోతే మన తిరుమలగిరిని మనం ఎన్ని సంవత్సరాలు కూడా మనం లేపినా లేచే పరిస్థితి ఉన్నది. దీన్ని నమ్ముకొని కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ప్రజలు, అనేక రకాల చిన్న చిన్న వ్యాపారస్తులు, అదేవిధంగా పేద ప్రజలు, మరీ ముఖ్యంగా ఎంతోమంది ఆధారపడి పడుతున్నటువంటి తిరుమలగిరి గుండెకాయనటువంటి ఈ మెయిన్ రోడ్ కనుక ఖచ్చితంగా ఫ్లైఓవర్ వేస్తే ఆ గోడ కడితే తిరుమలగిరి అభివృద్ధి గోడ కట్టినట్టే, పేద ప్రజల అభివృద్ధికి, వ్యాపార వాణిజ్య రంగానికి గోడ కట్టినట్టే. కాబట్టి దీనికోసం ఎంత దాకనైనా కొట్లాడాలి, ఏ దాకనైనా పోవాలి. ముఖ్యంగా సతీష్ అన్న ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే ఇప్పటికైనా నడుము కట్టింది, ఇది ఎప్పుడో కట్టాల్సిన ప్రోగ్రాం, ఇది ఎప్పుడో చేయాల్సిన ప్రోగ్రాం. దీనికి ఇప్పటి కూడా డిలే చేయకుండా ఇక్కడికి వచ్చిన చాలా మంది ప్రముఖులు, ఇక్కడికి రాని కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఇది ఆర్థిక పరంగా కానీ, ఉద్యమ పరంగా కానీ, అనేక రకాల సమస్యల పరంగా కానీ ముందుకు పోయే విధంగా మీరందరూ చొరవ తీసుకొని, నాలాంటి యువకులు మీతోటి ఉన్నారు. ధర్నా రూపంలో కానీ, దీక్ష రూపంలో కానీ, అవసరమైతే తిరుమలగిరిని మొత్తం బంధింపజేసేటట్టుగా బంధు రూపంలో కానీ, అవసరమైతే అటువంటి చివరస్తా మొత్తం ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అది వారం రోజుల ప్రోగ్రాం అయినా, 10 రోజుల ప్రోగ్రాం అయినా, వాళ్ళు ఆపేంత వరకు నెల రోజుల ప్రోగ్రాం అయినా పిలిపియండి. ఖచ్చితంగా అందరం కలిసి ముందుందాం. ఎట్టి పరిస్థితుల్లో తిరుమలగిరి అడ్డోనే టెంట్ వేసి కూర్చుందాం, నడి రోడ్డు మీద కూర్చుందాం. వీళ్ళు పని ఆపాలన్నా లేకపోతే మనం ఇళ్ళలో పోవాలా, మనకేం పని లేదు. తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉన్నది, పత్రికా సోదరులకు కూడా తెలుసు. ఖచ్చితంగా నడి రోడ్డు మీద వంటలు వండుకున్నాం, నడి రోడ్డు మీద ఆటలు ఆడుకున్నాం, నడి రోడ్డు మీద బతుకమ్మలు ఆడుకున్నాం, నడి రోడ్డు మీద వండుకున్నాం, నడి రోడ్డు మీద తిన్నాం, నడి రోడ్డు మీద పండుకున్నాం. ఆ చరిత్ర, ఆ ఉద్యమ స్ఫూర్తి మనకు ఉన్నది. కాబట్టి ఈ ఫ్లైఓవర్ను వద్దనే కార్యక్రమాన్ని కూడా బలంగా తీసుకుపోయే విధంగా ఆ రకమైన కార్యక్రమం తీసుకొని ఖచ్చితంగా అందరం కలిసి ముందుకు పోదామని ఇక్కడికి వచ్చినటువంటి మరొకసారి ప్రముఖులకు, ప్రజా సంఘ నాయకులకు, వ్యాపారస్తులకు, అదేవిధంగా అఖిలపక్ష నాయకులకు నా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.